सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते। అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి, ఆకలి అన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ, లాలించి పాలించే భ్రమరాంబ, అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, శిష్ట రక్షణ, దుష్ట సంహారం, ఆయుధ పూజ, భక్తి పారవస్యం, విజయదశమి శుభదినం. వై న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఊరూరా దసరా సంబరాలు, ఏవి నగరంలో సామూహిక సరస్వతీదేవి పూజలు. రాజమండ్రిలో విశిష్ట చండీ హోమం, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు. కొలువుదీరిన ముడమళ్ల వీరేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే. ప్రతిపాడు మండలంలో శరన్నవరాత్రి వేడుకలు, చిన్నశంకర్లపూడిలో బోనాల జాతర. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం దసరా శోభతో పులకరిస్తోంది. ఇక్కడ శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకు అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గాదేవి భక్తుల పూజలు అందుకుంటున్నారు. సరస్వతి అలంకరణ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, విజయలక్ష్మి దంపతులు, ఆలయ ధర్మకర్త యనమల నాగేశ్వరరావు దంపతులు అమ్మవారికి విశేష పూజలు గావించారు. అనంతరం విద్యార్థులు, చిన్నపిల్లలచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నతీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మ అందరూ కూడా దండం పెట్టుకోండి, అందరూ కూడా బొట్టు పెట్టుకోండి. అందరూ కూడా దండం పెట్టుకోండి, అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. తర్వాత పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడు కూడా బొట్టు పెట్టండి. పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడు ఒకటి, అమ్మవారి యొక్క ఫోటో ఒకటి, ఆచమనం పాత్ర. అందరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ శిబిరం ఎంతో దోహదపడుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీలకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా మహిళలు ఆరోగ్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ శిబిరం ద్వారా మహిళలు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, సూపరింటెండెంట్ సుధా శారద, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, స్పీకర్ సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, డాక్టర్ మధురమణ, డాక్టర్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక మంచి స్కీమ్ని మన కోసం, మన ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. చాలా మంచి స్కీమ్. ఆ స్కీమ్ని ఇవాళ నా చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గర్భవతులైన మహిళలు, గర్భవతులనే కాదు, ఏ మహిళ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి అంతర్భాగంలో ఉన్నటువంటి పరీక్షలు చేయించుకొని ఏ జబ్బు ఉందో తెలుసుకుంటే దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది కూడా చేసుకోవట్లేదు. దానివల్ల గర్భవతులు ఏముందంటే ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టట్లే, అనారోగ్యంతో పుడుతున్నారు. బరువుతో కూడా, లేకపోతే మెంటల్గా ఇదవడం, లేదా చెయ్యి కాళ్ళు వంకర, లేదా దానివల్ల పిల్లల తాలూకు భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు కూడా ఆవేదనతో ఉంటారు. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తప్పించాలని చెప్పి ఒక మంచి స్కీమ్ పెట్టి, చాలా మంచి స్కీమ్, చాలా రోజులు దాన్ని విన్నాను నేను. దీన్ని పెట్టేది కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడాను, నాకు తెలిసి 10% కూడా తెలియదు, కెపాసిటీ లేదు. మిగతా 90% తెలియదు ఆ స్కీమ్ ఏంటి, స్కీమ్ దాని ఉద్దేశం ఏంటి. అంటే ఆశా వర్కర్లు ఉన్నారు. ఒక ఆశా వర్కర్కి 500 ఇళ్ళు ఉంటాయి వాళ్ళ కంట్రోల్లో. 500 ఇళ్ళు కూడా రోజు చెక్ చేసి నెలకోసారైనా అటువంటి వాళ్ళు గర్భవతులు, మనం గర్భవతిని తీసుకెళ్ళి. రాజమండ్రిలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశిష్ట చండీ హోమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ్ నగర్ లో శ్రీ 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 సంకటహర సిద్ధి వినాయక ఆలయం వద్ద సప్తసతి పారాయణ సహిత విశిష్ట చండీ హోమం నిర్వహించారు. బ్రహ్మశ్రీ
కోట గణేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ హోమం జరిగింది. స్థానికులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, భక్తులు ఈ విశిష్ట చండీ హోమం కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించారు. గన్ని కృష్ణతో పాటు ఆయన కుమార్తె అన్నే స్మిత హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గన్ని కృష్ణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అన్నప్రసాద వితరణకు భారీగా భక్తులు తరలి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టాల్స్ ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. 42వ వార్డు ప్రజలు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. दुर्गा भवानी के दुर्गा भवानी के చెప్పండి అగ్నయ సప్తావగాయ ఆయన భూమి మీద ఇది స్వీట్ ఉంటుంది కదా. రావులపాలెం అభివృద్ధికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశేష కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సిఆర్సి ఫంక్షన్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా పోతంశెట్టి కనికిరెడ్డి, నూతన కమిటీ సభ్యులతో బండారు సత్యానందరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదని, అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్న సంఘమని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి, వినియోగదారులకి వారధిలా ఉండి ఏర్పాటు చేసుకున్న సంఘమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఈ సందర్భంగా దసరా కానుకగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు తగ్గించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, కొప్పిశెట్టి ప్రసాద్, టి రామకృష్ణారెడ్డి, చిన్నం శ్రీనివాసరెడ్డి, సాధనాల శ్రీను మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా
దాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే చేయించగలిగింది. అలాగే మీరు 12% చేశారు. మందులు కూడా చాలా బాగున్నాయి. అత్యవసరమైన ప్రాణాపాయ వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఇతర ముఖ్యమైన వాటి కానీ స్లాబ్ 12% 5% తగ్గిందంటే 7 to 12% తగ్గింది. స్టేషనరీ పిల్లలు పుస్తకాలు పేపర్లు అన్ని వాడారు కూడా అది కూడా 7% తగ్గింది. 12 నుంచి 5%. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐ పోలవరం మండలం మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ గా దాట్ల రామకృష్ణంరాజు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మురమళ్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణంరాజు ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఇప్పటికే 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. ఈ నిధులతో ఆలయాన్ని పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించనున్నామని, రాబోయే పుష్కరాల సమయానికి పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రామకృష్ణంరాజు మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం. దేవతల ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. ఈరోజు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చదోనంగా విరాజిల్లుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం. ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, తెన్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, సౌటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, ఎర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లపల్లి సునీత ధర్మకర్తగా, శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా, శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్-అఫీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమళ్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగ్య టైం నుంచి కూడా పునఃప్రారంభించాలి, నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. మరి 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేశాం. మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనా రామనారాయణ రెడ్డి గారికి సుమారు 5.5 కోట్ల ప్రతిపాదనలో మరి పంపితే 4 కోట్ల రూపాయలు మొదటి దశగా మరి శాంక్షన్ ఇచ్చారు. దానికి ఈ టెంపుల్కి కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఈవో గారు మీ అందరూ కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపం 1-2 రోజుల్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ప్లాన్ కూడా వస్తుంది. కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాతి కట్టడం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఏదైతే విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఆర్థిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అడవివరంలో ఈరోజు సుమారు 175 కోట్ల రూపాయల వ్యయంతో VMRDA ఆధ్వర్యంలో 7 రోడ్ల నిర్మాణ పనులకు గంటా శ్రీనివాసరావు, VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అడవివరం నుండి
సొంత్యం వెళ్లే రోడ్డు మార్గాలను వెడల్పు చేయాలనే ఉద్దేశంతో 175 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని గంట అన్నారు. ఏడాది పాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని తెలిపారు. చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో VMRDA పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో రోడ్లన్నీ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ PV నరసింహం, కాకర్లపూడి శ్రీకాంత్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా, మరి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం చెప్పక తప్పదు. ఎందుకంటే VMRDA ఆధ్వర్యంలో దాదాపు 175 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఒక 7 రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమం. అంటే ప్రధానంగా రేపు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే మరోపక్క ఐటీకి, టూరిజానికి, పరిశ్రమలకు అందరూ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో రాబోతున్న ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు వైడనింగ్, అలాగే గ్రీన్ఫీల్డ్ రోడ్స్ అవసరం ఉందో అవన్నీ కూడా VMRDA ప్లాన్ చేసి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా VMRDA చైర్మన్ని, కమిషనర్ గారిని, అలాగే ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా అభినందిస్తూ, ఈ రోడ్లు కానీ వన్స్ కంప్లీట్ అయిందంటే విశాఖపట్నం నగరానికి సంబంధించిన ట్రాఫిక్ ప్రధానంగా కొంత బాగా తగ్గి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి గతంలో కూడా మనం చూసాం, విశాఖపట్నం గ్రేటర్ విశాఖ చేసిన తర్వాత, అలాగే ఉడాని VMRDA చేసిన తర్వాత మరి ఎన్నో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఒక లాంగ్ ప్లానింగ్ తోటి ఆలోచించి మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైనా ఒక కొత్త పరిశ్రమ కానీ, ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఒక టూరిజం ఇది కానీ రావాలంటే వాళ్ళందరికీ ముందు ఆటోమేటిక్గా అదొక డెస్టినేషన్గా వైజాగ్ తయారవుతుంది. వైజాగ్ అనేది ఈరోజు అందరూ కూడా ఆమోదయోగ్యమైన ప్రాంతం అన్నప్పుడు దానికి కావాల్సిన బేసిక్ ఈ ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా, అది లాజిస్టిక్స్ సైడ్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం పేరుంది. ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో, సూచనలతో, సలహాలతో VMRDA పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్కులు డెవలప్ చేస్తూ, ఏది మౌలిక సదుపాయాలు కానివ్వండి, రహదారుల నిర్మాణం కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ నాయకులు మిరియాల శ్రీను, మిరియాల వెంకటరమణ మరియు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరై ఉదయం నుండి మహిళలు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో చేపట్టిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు. దుర్గాదేవి ఆలయం నుండి బాజా భజంత్రీలతో, తీన్మారు డప్పులతో, వేద మంత్రాలతో, దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో, మహిళల కోలాటాల నడుమ భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రామిశెట్టి శ్రీనివాస్, బండి సుబ్బారావు, గవిరెడ్డి మాణిక్యం, మండ బాబ్జీ, దువ్వ గంగబాబు, బద్దేటి శ్రీను, బద్దేటి ముసిలి, కర్రి శ్రీరామ దుర్గా, పసుపులేటి అప్పారావు, రావూరి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, చిన్న శంకర్లపూడి గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర కొబ్బరికాయలండి
చెప్తాను. సందర్భంగా మా శివశంకరపూడి గ్రామంలో ఫస్ట్ గా బోనాలు ఎక్కడం జరిగింది. కానీ శివశంకరపూడి గ్రామంలో చాలా అఖండ విజయం సాధించడం దేవుడి దగ్గర తల్లిగా జరుపుకుంటారు అనుకోలేదు. మాకంతా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ తల్లి మరిన్ని రోజులు ప్రోగ్రాలు జరుపుకుంటుందని, బోనాలు జరుపుకుంటుందని ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని, ఆ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు. కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయించడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వసతులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్, ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. ఏబీసీ సెంటర్లో సౌకర్యాలు, సిబ్బంది లేకపోవటం వలన కుక్కలు బయటకు వెళ్లిపోవటం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు. పనిచేసే అధికారులున్నా సరే సరిగ్గా వినియోగించుకోలేదని ఆయన వాపోయారు. మీరు చూసినట్లయితే గత 4 సంవత్సరాలు అంటే 2020 నుంచి బాగా యాక్టివ్ అయినట్లుంది సెంటర్. 2020 నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబీసీ సెంటర్లో ప్రతిరోజు 10 చేసేవారు ఆపరేషన్స్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబీసీ సెంటర్లో 12,100. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్కి ఆ బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంట్ 29,091. సిటీ అంటే 50 వార్డులు నేను చెప్తా ఉన్నాను. 29,091లో గత 14 నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏబీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్ సంఖ్య 10,293. అంటే అధికారంలోకి వచ్చిన వెంబటనే జూన్ 2024 450, దాని తర్వాత 345. వచ్చిన 4 నెలల్లో ఇక్కడ కెపాసిటీ పెంచాం. కెనల్స్ పెంచిన తర్వాత జరిగిన ఆపరేషన్ సంఖ్య 850, 800, 865, 872, 890, అలా యావరేజ్గా 850 అలా అవుతా ఉంది. గతం ముందు 300, 400. ఎందుకంటే కెపాసిటీ పెంచడంతో, ఆపరేషన్ థియేటర్స్ పెంచడంతో మనం పర్ డే ఆపరేషన్ సంఖ్య పెరుగుతా ఉంది. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఊరూరా దసరా సంబరాలు, ఏవీ నగరంలో సామూహిక సరస్వతీదేవి పూజలు. రాజమండ్రిలో విశిష్ట చండీ హోమం, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు. కొలువుదీరిన ముడమళ్ల వీరేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే. ప్రత్తిపాడు మండలంలో శరన్నవరాత్రి వేడుకలు, చిన్నశంకర్లపూడిలో బోనాల జాతర. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.